కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో సరస్వతి గాన సభ ఆధ్వర్యంలో 122వ వార్షిక దసరా సంగీత నృత్య నాటకోత్సవాలు మొదటి విడత కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. సరస్వతి గాన సభ అధ్యక్షులు కీర్తిశేషులు కేవీఎస్ ఆంజనేయమూర్తి జ్ఞాపకార్థంగా తొలి విడత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆఖరి రోజు బెంగళూరుకి చెందిన డాక్టర్ వసంత్ కిరణ్ వారి బృందంచే శ్రీహరిలీల కల్పతరు అనే అంశంపై కూచిపూడి నాట్యం ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ప్రత్యేక నిపుణుల బృందం మేకప్, కాస్ట్యూమ్స్, లైటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్తో జరిగిన నాట్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముళ్లపూడి నాగేశ్వరరావు, పేపకాయల రామకృష్ణ, లక్కరాజు సత్యనారాయణ టిక్కు, శ్రీరామ నరసింగారావు, పెద్దాడ సూర్యకుమారి, చావలి సూర్యకుమారి, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, సంగీత అభిమానులు పాల్గొన్నారు. ఆ ప్రతిష్టాపన రోజు ఆ గుడిలో అద్భుతమైన ఆ ప్రతిష్టాపనకు నృత్యం సమర్పయామి అన్నప్పుడు నర్తించే అద్భుతమైన అవకాశం నాకు దొరికింది. ఆ ప్రతిష్టాపనకు నేను నర్తించాను. రాముడు వారు ఒక్కడో ముందున్నారు, నేను కూడా ఆయన ఇలా చూస్తూ ఒక గంట సేపు నర్తిస్తూ ఉంటే అప్పుడు ఎన్నో మాటలు ఆయన మనకు చెప్పారు. అదేంటంటే ఒక్క కళాకారుడికి ఇది సాధ్యం. ఎంత గొప్ప మినిస్టర్ అయినా, ఎంత గొప్ప ఏ కళాకారుడికి సాధించిన ఏ సాధన తక్కువ కాదు. కానీ ఈ కళల వల్ల నేను చెప్పినట్టు అందరికీ ఈ పిల్లలంతా అదృష్టం. వీళ్ళందరూ ఈ పిల్లలు కాకినాడ వాసులే, ఇక్కడి వాళ్ళు. ఈ వానరసేన వీళ్ళ గురువు ఇక్కడి వాళ్ళు. నేను ఎందుకు వాళ్ళకి అవకాశం ఇస్తాను, అక్కడ వాళ్ళు ఎందుకు రావాలి అని అంటే, ఇందులో ఏ వెంకట చిన్న సత్యం గారు ఉన్నారో, ఇందులో పాడేవాళ్ళు ఏ వెంకటేశ్వర గారు ఉన్నారో నాకు తెలియదు. ముందున్న తరాల్లో మనం కూడా ఆనందపడే, గర్వపడే కళాకారులు ప్రోత్సహిస్తుంటారు. అలాగే వాళ్ళకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన సరస్వతి గాన సభ, ఎస్పెషలీ మేడం గారు, నేను ఆవిడకి ఎప్పుడూ చిరునై ఉంటాను. పాదాలు నమస్కరిస్తూ గొప్ప విదుషి. అటువంటి వారి నుంచి పిలుపు వచ్చినప్పుడు నేను రెండో మాట ఆలోచించలేదు. ఎందుకంటే చెయ్యటం